పరిష్కరించడానికి వచ్చిన కృష్ణా నది యాజమాన్య బోర్డుకి కొత్త సమస్యలు ఎదురయ్యాయి. తెలంగాణ ఏపీ లేవనెత్తిన ఆర్గ్యుమెంట్లతో పీఠముడి మరింత జటిలంగా మారింది. నీటి వాటాలే కాదు అంతకు మించి అంటూ తమ అభ్యంతరాలను డిమాండ్లను బోర్డు ముందుంచాయి రెండు తెలుగు రాష్ట్రాలు. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత, ఏపీలో ఏర్పాటు కాబోయే కేఆర్ఎంబీ కార్యాలయం, ఇలా వేటికవే కొత్తగా పడ్డ చిక్కుముళ్ళు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ ఇర్రమంజిల్లోని జలసౌధాలో ప్రత్యేకంగా భేటీ అయింది. కేఆర్ఎంబీ బడ్జెట్ను ఆమోదించుకోవడం, నీటి వాటాల పంపకంపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వ్యక్తమైన పరస్పర అభ్యంతరాల గురించి కూడా చర్చించారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్, సెక్రటరీ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా నీటి వాటాలుంటాయంటున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. శ్రీశైలం డ్యాం సేఫ్టీపై కూడా బోర్డు మీటింగ్లో చర్చ జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి ఇవ్వబోమని కూడా తెగేసి చెప్పింది తెలంగాణ. శ్రీశైలం డ్యాంలో సేఫ్టీ ఆఫ్ బోత్ డ్యామ్స్ కూడా డిస్కస్ చేసినాము. అందులో మన కన్సర్న్ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ గురించి 2009 ఫ్లడ్స్లో ఆ ప్లంజ్ పూల్ అనేది డ్యామేజ్ అయింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ తోటి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా వస్తున్నది. 2009 ఫ్లడ్స్ రిపీట్ అయితే కూడా అట్లాంటి అంటే మళ్ళీ డ్యామ్స్ స్టెబిలిటీ సేఫ్టీ కోసము కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి మనం ఇన్సిస్ట్ చేసినాము. ఆ విషయం నాగార్జున సాగర్ విషయంలో మేము సిఆర్పిఎఫ్ని విత్డ్రా చేయమన్నాము, చేసేసి మొత్తం తెలంగాణ కంట్రోల్కి ఏమన్నాము. సో వాళ్ళు విత్డ్రా చేయడానికి అగ్రీ అయ్యారు. కాకపోతే ఆఫ్టర్ అబ్జర్వింగ్ 2 months తర్వాత వీ విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పారు వాళ్ళు. ప్రస్తుతం 512, 209 టీఎంసీల వంతున ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణానది జలాల కేటాయింపు జరుగుతోంది. కానీ విభజన సమయంలో 66:34 లెక్కన వాటాలను ఒక్క సంవత్సరం కోసమే ఒప్పుకున్నారని, నిజానికి 71:29 దామాషాలో నీటి వాటాలు కేటాయించాలని వాదిస్తోంది తెలంగాణ. తీర్పు వచ్చే వరకు కృష్ణానది జలాల వాటాలను 50-50 లెక్కన పంచాలన్నది తెలంగాణ ఇరిగేషన్ శాఖ డిమాండ్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అభ్యంతరాలు తెలిపింది తెలంగాణ. బనకచర్ల ఏంటి, బనకచర్ల ఎక్కడేం చేస్తున్నారు, వీ వాంటెడ్ డీటెయిల్స్ బికాస్ డిపిఆర్ లేదు బనకచర్లకి. It's only some letter written by Government of Andhra Pradesh. So CWCని ప్లస్ KRMBని GRMBని అందరినీ బనకచర్ల ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడిగాము. సో దట్ వీ కెన్ రిజిస్టర్ అవర్ ప్రొటెస్ట్ ఇఫ్ రిక్వైర్డ్. అది KWDT కిందకు వస్తుందా రాదా అన్నది కూడా చూస్తాము అని. సో బనకచర్ల మీద కూడా కొంచెం డిస్కషన్ జరిగింది. ఎంత నీరు డైవర్ట్ అవుతుందో తేల్చేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది తెలంగాణ. విభజన నాటి నిబంధనలనే కొనసాగించాలని ఏపీ వాదిస్తుంటే, తెలంగాణ మాత్రం సవరించిన నిబంధనల్ని అమలు చేయాలని వాదిస్తోంది. ఈ పీఠముడి వీడిపోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 3 సభ్య కమిటీ వేసి నీటి వాటాల సమస్యను పరిష్కరిస్తామని బోర్డుకు హామీ ఇచ్చింది కేఆర్ఎంబీ.